నాకు సర్జరీ టైంలో మా చిన్నోడు మా అమ్మ తప్పనిచ్చి నా పక్కన ఎవ్వరు లేరనమాట. సర్జరీ కదా అని చెప్పి ఎవరికి చెప్పలేదు, ఇంకా ఎవరికి కూడా తెలియకుండా వెళ్ళాము హాస్పిటల్. కొంచెం సీరియస్ అయ్యేసరికి అందరికి కాల్ చేసేసింది మా అమ్మ భయపడిపోయి. కండిషన్ లో నన్ను చూసి మా చిన్నోడు చాలా భయపడిపోయాడు. 2 రోజులు మాత్రం కలవరు ఇచ్చాడు అమ్మ అమ్మ అనేసి. బాధ ఏంటంటే నువ్వెందుకు అన్నం పెట్టట్లేదు, నువ్వెందుకు మాకు స్నానం చేయించట్లేదు, ఎందుకు ఆడుకోవట్లేదమ్మా అని చెప్పని అడుగుతున్నాడు. పుట్టిన దగ్గర నుంచి ఏ రోజు నా పక్కన లేకుండా అస్సలు పడుకోలేదన్నమాట. ఇప్పుడైతే అమ్మ దగ్గరే పడుకుంటున్నాడు. పడుకోనివ్వమ్మా, కనీసం నిద్ర పట్టిందాక తర్వాత అమ్మమ్మ దగ్గర పడుకోబెట్టని చెప్పని ధీరంగా బతిలో ఆడుకుంటున్నాడు. చూడండి ఏంటంటే వీడి చిన్నోడు కదా, కాళ్ళు ఎక్కడే వేస్తాడో, ఎక్కడ స్టిచ్చెస్ కి ఏమన్నా అవుతుంది అని చెప్పి ఆమెకి. మా చిన్నోడు బాధ అంతా ఇంత కాదండి, తల్లి బిడ్డల ప్రేమ అనేది వెలకట్టలేనిది. ఎందుకో తెలీదు, వాడు నా పక్కన ఉన్నా కూడా వాడి ఫీలింగ్ ఏంటంటే మా అమ్మ ఎంతో దూరంగా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు, చాలా మిస్ అవుతున్నట్టుగా. చూసారా, పడుకోవడానికి అసలు ప్లేస్ లేదు, ఒక చైర్ తెచ్చుకొని ఇరుక్కొని మరీ పడుకున్నాడు. ఈ జన్మకి ఇది చాలండి, ఇంకేం వద్దు అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి పిల్లల ప్రేమ మనమే చూపించినప్పుడు.